హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రైల్వే క్లాసెస్ క్లాస్ 4. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ డయాగ్నల్స్, కర్ణాల గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇందులో 2 or 3 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. ఒకటి, ఒక బహుభుజి యొక్క పేరిచ్చి ఇది ఎన్ని కర్ణాలను ఫామ్ చేస్తుంది అడుగుతూ ఉంటాడు. లేదా ఒక ఇన్ని భుజాలు గల ఒక బహుభుజి అని చెప్పి ఆ బహుభుజి పేరు ఇవ్వకుండా ఇన్ని భుజాలు గల బహుభుజి ఎన్ని కర్ణాలను ఏర్పాటు చేస్తుంది అని అడుగుతూ ఉంటాడు. మరొక క్వశ్చన్ ఏంటి అంటే, ఇన్ని కర్ణాలను ఏర్పాటు చేసింది ఏ బహుభుజి అని రివర్స్లో కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో వెరీ డెడ్ ఈజీ టాపిక్, బట్ ఇంపార్టెంట్ టాపిక్. మనం గత ప్రీవియస్ పేపర్స్ కనుక చూసినట్లయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ అడుగుతున్న క్వశ్చన్ ఇది. సో ఒకసారి చూద్దాం. ముందుగా మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మీకు ఇందులో జీకే, పాలిటీ, కెమిస్ట్రీ, సైన్స్, అరిథమెటిక్ ఫర్ రైల్వే ఎగ్జామ్స్, రైల్వే కోర్సెస్ అవైలబిలిటీ ఉంది. హోలీ ఆఫర్లో మీకు ఇవన్నీ కూడా 50 రూపీస్, 50 రూపీస్, 50 రూపీస్, 50, 100, 350కే అందించడం జరుగుతుంది. మన యొక్క మెయిన్ మోటో ఏంటంటే అందరికీ అందుబాటులో ఉండాలి అనే ఆలోచనతో మంచి కంటెంట్ అందరికీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఓకే, సో మంచి కంటెంట్ వచ్చేటప్పుడు కొంచెం లేట్ అవుతూ ఉంటుందండి. కొద్దిగా ఓపిక పట్టినట్లయితే మీకు కంప్లీట్ అయిపోతుంది సిలబస్ కూడా. ఓకేనా? సో రైట్. సో ముందుగా బహుభుజి అంటే ఏంటి అనేది మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పాలిగన్ అంటే ఏంటి? పాలిగన్ అంటే ఏం లేదండి, 2 డైమెన్షనల్ బాడీ. 2 డైమెన్షనల్ బాడీ, ఇది క్లోజ్డ్ 2 డైమెన్షనల్ బాడీ అండి. పాలిగన్ అంటే క్లోజ్డ్ 2 డైమెన్షనల్ బాడీ. ఓకేనా? క్లోజ్డ్ బాడీ అనేది గుర్తుపెట్టుకోండి. క్లోజ్డ్ బాడీ అంటే ఏంటిదండి? ఇప్పుడు చూడండి, ఇది 2 డైమెన్షనల్ బాడీ. బహుభుజి అంటారు. పాలిగన్ అంటే తెలుగులో బహుభుజి. భుజాలచే మూసివేయబడ్డ ఒక సరళ సంవృత పటము. ఇంకా క్లియర్గా చెప్పుకోవాలనుకుంటే ఈ విధంగా భుజాలచే, భుజాలు ఉండాలండి, వాటిచే మూసివేయబడ్డ పటము. మూసివేయబడ్డ పటము, ఇంతే కదండి. ఇది ఒక భుజము, ఇది ఒక భుజము, ఇది ఒక భుజం. అంటే ఒక మినిమం పాలిగన్ గీయడానికి మనకి ఎన్ని రేఖలు అవసరం? 3 రేఖలు అవసరము. 3 లైన్స్తో మాత్రమే మనము స్మాలెస్ట్ పాలిగన్ అనేది, లీస్ట్ పాలిగన్ అనేది డ్రా చేయగలం. ఇప్పుడు 2 లైన్స్ తోటి మనం గీస్తామా? ఇది క్లోజ్డ్ బాడీ కాదు కదా, రైట్. సో అందుకే మనం ఒక పాలిగన్ నిర్మించడానికి మనకి 3 లైన్స్ అనేది కావాలి. సేమ్ అట్ ద సేమ్ టైం ఇగో ఇది కూడా ఒక పాలిగన్, నెక్స్ట్ ఇది ఒక పాలిగన్. ఓకేనా? నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇది ఒక పాలిగన్. ఓకే, సో ఇది ఇట్లా ఇవన్నీ కూడా ఒక్కొక్క పాలిగన్ ఉంటాయి. సో మనం బహుభుజి ఏర్పాటు చేయడానికి సాధారణంగా ఎన్ని కావాలి మనకి? లైన్స్, 3 లైన్స్ అనేది కావాలి. ఓకేనా? సో ఇది పాలిగన్ గురించి మనం నేర్చుకున్నాం. మరి నెక్స్ట్ డయాగ్నల్ గురించి కదా మన టాపిక్ అనేది. డయాగ్నల్, కర్ణం గురించి మనం నేర్చుకోవాలి. కర్ణము అంటే ఏంటి అంటే ఎదురెదురు బిందువులను కలిపే రేఖ. ఎదురెదురు బిందువులను కలిపే రేఖ. సపోజ్ ఇప్పుడు మనం ఒక పాలిగన్ గీసుకున్నాం ఇక్కడ. ఓకేనా? ఇంకొక పాలిగన్ గీసుకున్నాం. ఇప్పుడు దీనికి యాక్చువల్గా ఎదురు ఎక్కడ ఉందండి? దీనికి ఎక్కడే ఎదురుంది? ఇప్పుడు ఇది లైన్ అయితే ఇది భుజమేనే, మళ్ళీ ఇంకొకటి దాని మీద గీయలేం కదా. సో దీనికి ఎదురుగా లేదు, దీనికి ఎదురుగా లేదు, దీనికి ఎదురుగా లేదు. బట్ ఇక్కడ చూడండి, దీనికి ఎదురుగా ఇది ఒకటి ఉంది, దీనికి ఎదురుగా ఇది ఒకటి ఉంది. అవునా? అంటే మనం ఆ భుజాల వెంబటి కాకుండా మరొక ఎదురు దానికి మనం ఒక లైన్ గీసినట్లయితే అది కర్ణము అని అనబడుతుంది. సో రైట్, ఇప్పుడు మనం మెయిన్గా వీటిలలో తెలవాల్సింది నేమ్స్ కూడా తెలవాలండి. 3 భుజాల నుండి వద్దాం. ఫస్ట్ 3 భుజాలని ఏమంటాము మనము? ట్రయాంగిల్ అంటాము. 4 భుజాలని ట్రయాంగిల్
క్వాడ్రిలేటరల్ అంటాము, అంటే చతుర్భుజము. 5 భుజాలని పెంటాగన్ అంటాము. 6 భుజాలని హెక్సాగన్ అంటాము. 7 భుజాలని హెక్టా అంటాము. అండ్ 8 భుజాలని ఆక్టా అంటాము. 9 భుజాలని నానో అంటాము. నానోనేనా, చూద్దాం. 10 భుజాలని డెకాగన్ అంటాం. ఈ నేమ్స్ కూడా మనకి కొద్దిగా ఐడియా ఉన్నది. సో ఇప్పుడు 3 భుజాలు అన్నప్పుడు దీనికి కర్ణం ఏమైనా వచ్చిందా? రాలే. ఎన్ని వచ్చాయి కర్ణాలు? 0 వచ్చింది. మరి 4 భుజాలు అన్నప్పుడు ఎన్ని వచ్చాయి కర్ణాలు? 2 వచ్చాయి. సో ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళాలి. అలా ప్రతిదానికి బొమ్మలు గీసి గీతలు గీయలేం కదా, దానికి ఒక ఫార్ములా ఉంటుంది. n² - 3n/2. ఇది మీ మైండ్లో ఈరోజే ఫిక్స్ అయిపోవాలండి. n² - 3n/2. n = నెంబర్ ఆఫ్ సైడ్స్, అంటే భుజాల సంఖ్య. ఇది మీకు ఈరోజు ఈ సెకండ్ మీ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. n² - 3n/2. డయాగ్నల్స్ గురించి మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ అడిగినట్లయితే మీ మెదడులో మెదలాల్సిన ఫార్ములా n² - 3n/2. సో n = నెంబర్ ఆఫ్ సైడ్స్. 3 సైడ్స్ కనుక చూసినట్లయితే n² is nothing but 3². 3² is nothing but 9 - 3 × 3, 9/2. దట్ ఈజ్ ఈక్వల్ 0. 0 వచ్చింది కదా. సేమ్ నెక్స్ట్ 4 కనుక తీసుకున్నట్లయితే 16. 4² అంటే 16 - 3 × 4, 12/2. 16 - 12, 4/2. దట్ ఈజ్ ఈక్వల్ టు వచ్చింది కదా. 5 తీసుకున్నట్లయితే 5² is equal to 25 - 3 × 5, 15/2. దట్ ఈజ్ ఈక్వల్ 10/2. దట్ ఈజ్ ఈక్వల్ టు 5. ఓకేనా. సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనం 6 కనుక చూస్తే 6² అంటే 36 - 18/2. దట్ ఈజ్ ఈక్వల్ 18/2, 9. సో ఎగ్జాక్ట్గా 9. నెక్స్ట్ హెక్టా 7² 49 - 3 7s are 21/2. దట్ ఈజ్ ఈక్వల్ 28/2. దట్ ఈజ్ ఈక్వల్ 14. ఆక్టా 8² అంటే 36 - 24/2. 36 - 24 అంటే ఏమవుతుందండి? 12. 12/2 అంటే 6. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఆక్టాగన్ అంటే 8² is nothing but 64, రైట్. 64 - 24/2. దట్ ఈజ్ ఈక్వల్ టు 40/2. అంతేనా. 40/2 అంటే 20. నెక్స్ట్ 9 భుజాలు అంటే ఏమవుతుంది? 9² అంటే 81 - 27/2. ఏమవుతుంది అంటే 64 71 54 కదా. 54 + 7 61 81 54/2. దట్ ఈజ్ ఈక్వల్ 27. నెక్స్ట్ డెకా ఏమవుతుంది అంటే 10² అంటే 100 - 30/2. దట్ ఈజ్ ఈక్వల్ 70/2 35. సో ఈ విధంగా మనకి ఎన్ని కర్ణాలు ఉన్నాయి భుజము అని అడిగినప్పుడు మనం ఈజీగా చేయొచ్చు. n² - 3n/2 ఒకసారి మళ్ళీ ఫార్ములాలో చెక్ చేయండి. సో ఈ విధంగా మనం చేయాలి. కొన్నిసార్లు ఏ విధంగా అడుగుతాడు ప్రశ్న కనుక మనం అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు సపోజ్ 35 కర్ణాలు ఏర్పాటు చేసిన బహుభుజి ఏది అంటాడు. 35 కర్ణాలు ఏర్పాటు చేసే బహుభుజి ఏది అంటాడు. అప్పుడు మరి మనం నెంబర్ ఆఫ్ సైడ్స్ కనుక్కోవాలి. అప్పుడు ఏం చేయాలి? ఫార్ములా n² - 3n/2 ఈక్వల్ టు డయాగ్నల్ నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ కదా, నెంబర్ ఆఫ్ డయాగోనల్స్. సో n² - 3n/2 ఈక్వల్ టు ఎన్ని కర్ణాలు ఏర్పాటు చేసింది? 35. సో n² - 3n is equal to 70. అవునా. n² - 3n is equal to 70. సో n² - 3n is equal to 70 అయితే ఇప్పుడు ఏమవుతుంది? n² - 3n - 70 = 0. అవునా. సో ఇప్పుడు మనం ఏమని రాసుకోవచ్చు? మనం దీన్ని రూట్స్ చేద్దాం. n² - 10n + 3n 7n. 7n - 70 = 0. అంతేనా.
ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ రైట్. దెన్ n minus 10 n minus 7 equals 0. n minus 10 n minus 7 equals 0 అయితే n plus 7 equals 0. సో ఇక్కడ ఏమవుతుందండి, n minus 10 ఒకటైంది, n minus n plus 7 ఒకటైంది ఈక్వల్ టు 0. సో ఇక్కడ n is equal to 10 అండ్ n is equal to -7 అయింది. -7 అనేది నెంబర్ ఆఫ్ సైడ్స్లలో మనం కౌంట్ చేయలేం కదా. సో n is equal to 10 మనకు వచ్చిందా డెకా, అప్పుడు పేరు కూడా గుర్తుండాలి. ఓకేనా. సో క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం ఎగ్జామ్ హాల్లో ఉన్న మైండ్ సెట్ కొద్దిగా పానిక్ సిచ్యువేషన్లో ఉంటుంది కనుక కొంచెం స్టేబుల్గా చేయాలి, చేసేటప్పుడు శ్రద్ధగా చేయండి. ఓకేనా. సో ఈ విధంగా మనం కర్ణాలు నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఇచ్చి కూడా మనం వాటి యొక్క సైడ్స్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకసారి మనం చూద్దాం వాటికి సంబంధించి. మనం ఒక్కసారి చూడడానికి ప్రయత్నం చేద్దాం. ట్రైగూన్ అంటారు, దీన్ని ట్రయాంగిల్ అని చెప్పొచ్చు. నెంబర్ ఆఫ్ సైడ్స్ వచ్చేసి 3 ఉంటాయి. క్వాడ్రిలేటరల్ అంటారు, దీన్ని టెట్రాగన్ అని కూడా పిలుస్తారు. సైడ్స్ వచ్చేసి 4. పెంటాగన్ అంటారు, 5 సైడ్స్. హెక్సాగన్ 6, హెప్టాగన్ 7, ఆక్టాగన్ 8, నోనాగన్ 9, దీన్నే ఎన్నేగన్ అని కూడా పిలుస్తారండి. అండ్ డెకాగన్ 10, అన్డెకాగన్ అయినా హెండెకాగన్ అయినా 11 అంటారు. డూడెకాగన్ అని పిలువండి 12, ట్రైడెకాగన్ 13, టెట్రాడెకాగన్ 14, పెంటాడెకాగన్ 15, డెకాగన్ అంటే 10. ఇక ముందు పెంటా ఉందా హెక్సా ఉందా అనేది మనం చూసుకోవాలి. హెక్సాడెకాగన్ 16, హెప్టాడెటాగన్ 17, ఆక్టాడెటాగన్ 18, ఎన్నెడెటాగన్ 19, ఐకాసకాగన్ ఓకేనా 20. సో దయచేసి ఎవరైనా మీలో ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇప్పుడు నేను చెప్పిన వాటి అన్నిటికీ నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఫైండ్ అవుట్ చేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, చాలా సంతోషిస్తాను. రైట్. ట్రైకాంటగన్ 30, టెట్రాకాంటగన్ 40, పెంటాకాంటగన్ 50, హెక్సాకాంటగన్ 60, హెప్టాకాంటగన్ 70, ఆక్టాకాంటగన్ 80, ఎన్నేకాంటగన్ 90, హెక్టోగన్ 100 అండ్ చిలియోగన్ 1000 భుజాలు. ఇవన్నీ కూడా భుజాల సంఖ్య. ఇది కూడా మనకి ఐడియా ఉండాలండి. ఓకేనా. సో మనం చేయాల్సిన పని ఏంటి, ఈ విధంగా n² - 3n/2 అనేది n² - 3n/2 ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ అనేది గుర్తుండాలి. ఓకేనా. సో వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి, చాలా బాగుంటాయి క్లాసెస్. అండ్ అందరికీ అందుబాటులో ఉండాలని తక్కువకు పెట్టడం జరిగింది. Thank you.